67 ప్రైస్లో అండి. దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నారు. ఇది 28 అండి. ఓకే, దేవుడు నీకు బలము నియమించి ఉన్నాడు. దేవా బలపరచును. చివరి మాట అండి, అదేనా? పరిశుద్ధ స్థలములలో భీకరుడు ఇశ్రాయేలు దేవుడే ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 2 మాట కలిపి ఒకసారి చదవండి. ఈ దేవుడే తన ప్రజలకి బలము నియమించి ఉన్నాడు. ఆ 2 కలిపి చదవండి. ఇప్పుడు పరిశుద్ధాలయములో దేవుడు భీకరుడు. భీకరుడు అంటే శక్తిమంతుడు. అంటే భీకరుడు అంటే ఏంటిది? శక్తిమంతుడు అని మీనింగ్. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకి బల పరాక్రమును అనుగ్రహించుచున్నాడు. ఏమనుగ్రహిస్తున్నాడండి? బలము, పరాక్రము, శక్తి అనుగ్రహించే ఇశ్రాయేలు దేవుడని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మనం తెలుస్తాం. 28లో ఏముంది? బలమును నియమించేవాడు యెహోవా. ప్రైజ్లో బలమును నియమించేవాడు యెహోవా అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే మనకు బలం, మన బలం ఎవరిలో ఉండాలి? దేవుల్లో మన బలం ఉండాలని. మనకు బలం ఇచ్చేది దేవుడండ, మనకు విజయం ఇచ్చేది దేవుడండ, బలము పరాక్రమం ఇచ్చేది దేవుడు. దాని అర్థమేంటి? మనము దేని మీద కూడా ఏం చేయకూడదు? ఆశ్రయించకూడదు. దేవుని మీద మాత్రం మనం ఆశ్రయించే వారంగా ఉండాలని మనకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో మనము అనేక విషయాల మీద మనం ఆశ్రయం పెట్టుకుంటూ ఉంటాం, గమనించండి. అయితే ప్రైజ్లో దేవుల్లో మాత్రము ఆశ్రయం పెట్టుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట వినిస్తారు. కొందరు రథములోను గుర్రములలో ఆశ్రయించున్నారు కనుక నేనైతే దేవుడైన యెహోవా మీద ఆశ్రయం పెట్టుకున్నారు. కారణం ఏంటి? మన బలా పరాక్రమం ఆయనే, శక్తి ఆయనే అనుగ్రహిస్తారు, బలము ఆయనే అనుగ్రహిస్తారు, విజయము ఆయనే అనుగ్రహిస్తారని దేవుని వాక్యం మనకు బోధిస్తున్నారు. ఆ మిగిలిన కొన్ని కార్యక్రమాలు మనం ఎందుకు చేస్తున్నామంటే ప్రైజ్లో దేవుడు మీద మనము ఎక్కువ ఆశ్రయం పెట్టుకోలేదు కనుక ప్రైజ్లో మనం ఆశ్రయిస్తున్నామని చేస్తున్నామని మాటతోని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు బలమిచ్చే దేవుడు, దేవుడు ధైర్యపరిచే దేవుడు, దేవుడు శక్తిని అనుగ్రహించే దేవుడు. ప్రైజ్లో ఈ ఆచార సంబంధమైన విషయాలు ఎందుకు వస్తుంది? దేవుడు బలహీనుడు అని యొక్క ఆలోచన వచ్చినప్పుడే అది వస్తుందని మాట. అంటే దేవుడు చేయడానికి సమర్థుడు కాదు. నాకు ఇదన్నీ చేసేదేంటి ఈ ఆచార సంబంధమైన విషయాలని మనం అనుకొని ఏం చేస్తాము? దాని మీద నా సబ్జెక్ట్ అది కాదండి. దేవుడు బలమిచ్చే దేవుడని నా సబ్జెక్ట్ అయినా ఒక్క సెంటెన్స్ ఆ విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. వచన విరుద్ధమైన కార్యం ఎందుకు వస్తుంది? దేవుడి మీద పూర్తి నమ్మకం లేక. దేవుడి మీద పూర్తి నమ్మకం ఉండే దేని మీద కూడా మనము ఆశ్రయం పెట్టుకోవడానికి లేదు అని ఒక సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఈ పగటి వేళ మనమందరూ కూడా ప్రైజ్లో దేవుని ఎద్దన ఉందా ఆ బలము మనం పొందుకునే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములో కూడా కొన్ని ఆ ప్రైజ్లో సన్నివేశములు ప్రైజ్లో మీ ముందు ఉంచడానికి నేను ఆశపడుతున్నాను అన్నమాట. అంటే దేవుడి మీద ఆశ్రయం పెట్టుకోమని. ప్రైజ్లో గిదెయోని యొక్క జీవితము, అసలు గిదెయోని యొక్క జీవితం మనం చూస్తే పిరికివాడని అక్కడ మనకు చదివినప్పుడు మనకు అనిపిస్తుంది మాట, పిరికివాడని మనకు అనిపిస్తుందని మాట.
ఎందుకంటే గాని దగ్గర ఏం చేస్తున్నాడు ఆయన? గోధంబు ప్రైజులో. అంటే ధైర్యము లేక, పిరికివాడనియో లేకపోతే భయపడియో ఆయన ఆ భాగం అది చేస్తున్నారని. అంటే ఈరోజు చదివిన భాగం అదని కాదు, రేపు చదువుపోయేది. ఓకే, ప్రైజులో. ఈరోజు 5 కదా. ఈరోజు ప్రైజులో 6వ అధ్యాయంలో మనం తీసుకోండి 6వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి చదవండి. మిద్యానీయులు చేయి కనుక వారు నిలువలేక ప్రైజులో ఒకసారి 6వ అధ్యాయం 13-14 చదవండి. గిదెయోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడే ఉండని యెడల మాకెలాగ సంభవించింది? నంబర్ 1, యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా విడిచిపెట్టి చెప్పెను. అప్పుడు యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి రక్షింపుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 28లో ఏం చదివాము? బలము నియమించారు నీ కొరకు, కలుగా నియమించారు నీ కొరకు. ఆ బలము నీవు పొందుకొని వెళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నియమించి ఉన్నారు కానీ బలం పొందవలసిన వారు మనమని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? బలము పొందుకోవాలని మాట. ప్రైజ్లో దేవుడు నియమించి ఉన్నారు, మనము బలము పొందుకోవాలని మాట. బలం పొందుకోవాలంటే మిగిలిన విషయాల మీద ఆశ్రయం పెట్టకుండా దేవుని మీద మాత్రం ఆశ్రయం పెట్టుకొని ముందుకు సాగినప్పుడు మాత్రమే మన కోసం నియమించిన ఆ బలము మన మీదకు వస్తుందని మాట. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారు? అనేక విషయాలు గిదెయోను చెప్తున్నారు. మా పితరులు మాకు నేర్పించారు. ఏం నేర్పించారు? ఐగుప్తు నుండి మమ్మల్ని. అది ఎవరు నమ్ముతున్నారు? గిదెయోను నమ్ముతున్నారు. అందరికీ చెప్తున్నారు. గమనించండి, గిదెయోను చూడలేదు. ప్రైస్లో చాలా సంవత్సరం అయింది ఐగుప్తు నుండి వారిని విడిపించి. మా పితరులు మాకు చెప్పారు ఏంటి? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని. తర్వాత ఇదన్నీ కూడా వివరించిన అద్భుత కార్యాలు. ఇప్పుడు అంటే పితరులు చెప్పిన ప్రైస్లో అద్భుత కార్యాలు మీద కూడా గిదెయోనుకి ఏముంటుంది? నమ్మకం ఉంది. ఎందుకంటే పితరులు నేర్పించినట్టు ఈయన నమ్మారని మాట. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ దేవుడు ఎక్కడ? ఆ అద్భుత కార్యం ఎక్కడ? అందే ఒకవేళ దేవుడు మాకు తోడే ఉండనేడలా ఈ పరిస్థితి అన్నీ కూడా ఎలాగ వచ్చింది అని అడుగుతున్నారు. అంటే పరిస్థితిని బట్టి ఏం జరుగుతుండే అక్కడ ఒక బలహీనత అని మాట. గమనించండి, బలం క్షీణించిపోయి అని చెప్తున్నారని మాట. ఆయన దేవుడి మీద ఉన్న విశ్వాసం తనకుంది. అదేవిధంగా దేవుడు ఒకనాడు గొప్ప కార్యం చేశారని ఒక ఆలోచన తనకుంది. పితరులన్నీ కూడా నేర్పించారు. ప్రైజ్లో తన జీవితంలో కూడా అది చూడడానికి ఇష్టపడుతున్నారు. ఆ దేవుడు ఎక్కడా అని అడుగుతున్నప్పుడు దేవుడు అతను తట్టి చెరిగి ఈ బలముతో నీవు వెళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏం నమ్మారు? దేవుడు విడిపించడానికి సమర్థుడని నమ్ముతున్నారని మాట. ఐగుప్తు నుండి మా పితరులను రక్షించే దేవుడు ఈనాడు కూడా ప్రైజ్లో ఉన్నాడని యొక్క నమ్మకం ఉంది. ఈ యొక్క ప్రత్యేక పరిస్థితిలో ఏమైంది అని అడుగుతున్నారు. గమనించండి. ప్రైజ్లో. హల్లెలూయా. ఈ పరిస్థితి మాకెందుకు వచ్చిందని అడిగినప్పుడు దేవుడు అతని తట్టు తిరిగారు, అతన్ని చూచారు. ఏం చెప్తున్నారు? బలము తెచ్చుకొని. అంటే ఆల్రెడీ బలము నియమించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మీద విశ్వాసముంచి దేవుడు బలం కలిగిన వాడని నమ్మి పరాక్రమము ఆయనే ఇస్తున్నారని ఒక విషయం తెలుసుకొని
ఏం చేయాలి? బలము తెచ్చుకొని వెళ్ళు అని చెప్తున్నారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బలం ఉంది. దేవుడి మీద మనం బలపడాలి, దేవుల్లో మనం బలపడాలి, బలపడినవలసిన వారంగా ఉన్నామని మాట. ఎందుకంటే లోకములో మనకు జీవించడానికి, ఒక క్రైస్తవులుగా జీవించడానికి, క్రైస్తవ బిడగా జీవించడానికి, ప్రైజులు అన్నిటికీ బలం ఇచ్చేది ఎవరండి? దేవుడే ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 35 వాక్యం ఉందో చదవండి. కీర్తన 35లో భీకరుడు, గొప్పవాడు, శక్తిమంతుడు అని. భీకరుడు అంటే భయపడానికి ఉన్న భీకరత్వం గురించి కాదు, అది గమనించండి. ఏంటి దాని అర్థము? శక్తి గలవాడు, గొప్పవాడు. ఇశ్రాయేలు దేవుడే ప్రజలకు బలపరాక్రములు దేవుని సన్నిధిలో ఉంది. ఏంటిది? బలపరాక్రమం అనేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం బలహీనమండి, లేకపోతే వెళ్ళలేనండి, దేవుని సన్నిధికి వెళ్ళలేమని ఇంటిలో కూర్చుండే బలం రాదు. కానీ ప్రైజులో మంచము నుండి లేచి నిలబడే పరిస్థితిలో ఉన్నట్టయితే దేవుని సన్నిధిలో వస్తే తప్పనిసరిగా బలపరిచేవాడే ఉన్నాడని మాట తెలుసు. హల్లెలూయా, ప్రైజ్. అసలు బలం ఎక్కడండి? ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో, మనస్సులో, ప్రాణములో బలం, శరీరములో కాదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైనా ప్రైజ్ ది లార్డ్. మంచములో లేని పరిస్థితి కొన్ని ఉన్నాయి, గమనించండి. మంచము నుండి లెగలేని పరిస్థితి కొన్ని ఉన్నాయి. ప్రైజ్. దానినే పక్కన పడితే మిగిలిన అన్ని పరిస్థితుల్లో బలం ఎవరిస్తారండి? దేవుడిస్తాడని యొక్క నమ్మకముతో, ఎప్పుడైతే ఆ విశ్వాసముతో, విధేయుని కలిగిన ఆ యొక్క ధైర్యముతో, విశ్వాసముతో ప్రైజులో కలిగి ఉండే తప్పనిసరిగా మనము బలహీన సమయంలో బలపరచబడిన వారం అవుతామని మాట తెలుస్తాం. హల్లెలూయా. అపోస్తలుల పౌలు యొక్క జీవితంలో చాలా మార్లు ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామని. ఫిలిప్పీన్స్ 4:13 ఒకసారి చదవండి. ఫిలిప్పీన్స్ 4:13. నన్ను బలపరచవాని అందే సమస్తమును చేయగలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను బలపరిచేవాడు ఒకడు ఉన్నాడు, అతని ద్వారా నేనేం చేస్తాను? సమస్తమును చెయ్యగలుగుతున్నామని చెప్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ప్రైజ్ 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం ప్రైజ్లో 9 నుండి ఒకసారి చదవండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి. అంటే నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణం అవుతుందంట. ఎవరి శక్తి? దేవుని శక్తి. మన బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణం అవుతుంది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము నా బలహీనతల అందే అతిశయపడదును. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆ వాక్యం యొక్క అర్థం తెలుసుకోండి. ప్రైజ్ ది లార్డ్. అండి, క్రీస్తు శక్తి నాలో నిలిచి ఉంది, నాలో పరిపూర్ణం అవుతుంది కనుక నా బలహీనల అందే సంతోషిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనము మనలోనే బలవంతులుగా ఉండే దేవుని శక్తి అక్కడికి లేదంట. ఎప్పుడైతే నేను బలహీనులుగా ఉన్నామో అప్పుడే దేవుని శక్తి బలపరచబడుతుందంట. అందుకనే నా బలహీనతలో దేవుని నేను సంతోషిస్తున్నానని అర్థిస్తాను. హల్లెలూయా. దేవుని శక్తి మనకు ఆవరించబడాలంటే దేవుని శక్తి మన బలహీనత యందు మనము ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ఒకవేళ మన పరిస్థితి ప్రైజ్ ది లార్డ్ మమ్మల్ని బలహీనపరిచేది అవ్వచ్చు, ఒకవేళ నిరాశ అవ్వచ్చు. గమనించండి, దేవుడు బలము నిర్ణయించి ఉన్నారు కనుక, నియమించి ఉన్నారు కనుక ప్రైజ్ ది లార్డ్ ఆయన సన్నిధిలో బల పరాక్రమం ఉంది కనుక గమనించండి, దేవుల్లో మనము బలపడవలసిన వారంగా ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గిదెయోనుతో కూడా అదే చెప్పారు. ఈ బలముతో నీవు వెళ్ళు, బలం తెచ్చుకొని నీవు వెళ్ళు, మిద్యానీయుల మీద యుద్ధం చేయి,
ప్రైజులో వారిని స్వాధీనపరచు, నీకు బలమని నేను అక్కడ ఉంది. ప్రైజులో కొంచెం సందేహం వచ్చింది కదా అని అప్పుడు నేను తోడే ఉండానని చెప్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రైజులో నెక్స్ట్ అధ్యాయంలో మనం చదువుతున్నామని మాట. దేవుని స్తోత్రం. ఏంటి ప్రైజులో 30,000 మంది వచ్చారంట ప్రైజులో మిద్యానుతో యుద్ధం చేయడానికి. అప్పుడు ప్రభు అన్నారు, ఇంతమంది ఎందుకు, నేనే కదా యుద్ధం చేస్తున్నాను, నా బలమే కదా నీకు ఇస్తున్నాను, ఈ 30,000 మంది వద్దు అని చెప్పినప్పుడు ఆ భయం ఉన్న వారందరూ తిరిగి వెళ్ళమని చెప్పినప్పుడు 10,000 మంది మిగిలింది. అప్పుడు ఈ 10,000 మందిలో కూడా దేవుడు ఏమన్నారంటే, మీ బలము కాదు, నేనే యుద్ధం చేశారు కనుక ఇంతమంది కూడా అక్కర్లేదు అని మా జ్ఞాపకం చేసుకోండి. చివరిలో ఎంతమంది? 300 మంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే బలహీనుడైన వాడు ప్రైజ్లో దేవుని యొక్క చూపు మన మీదకు వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని బలపరిచేవాడే ఉన్నాడు కనుక బలము తెచ్చుకొని వెళ్ళు ప్రైజ్లో, హల్లెలూయా. అంటే ఈ లోకములో మనం జీవించినప్పుడు మమ్మల్ని బలహీనపరిచే చాలా విషయాలు ఉండవచ్చు, గమనించండి. ఒకటి, మన రోగం చేత బలహీనత వస్తుంది, మన పరిస్థితుల చేత మనకు బలహీనత వస్తుంది, ఆర్థిక ఇబ్బందుల చేత మనకు బలహీనత రావచ్చు. అదేవిధంగా ప్రైస్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితి డిస్యూనిటీ వలన ఆ బలహీనత రావచ్చు. కానీ వీటన్నిటిని మీద విజయం పొందాలంటే దేవునితో ఉండి దేవునిలో సంతోషించేవారంగా ఉండాలని దేవుని స్తోత్రం. అంటే ఆసక్తి మనకు కావాలి. నెహెమ్యా గ్రంథం మనం చదువుతామండి. నెహెమ్యా గ్రంథం 6:2 ఒకసారి చదవండి. నెహెమ్యా గ్రంథము 6:2. నెహెమ్యా 6:2. ఆలోచించి ప్రైజ్ 6:2 అండి. గొప్పది. చాలండి. ప్రైజ్లో ఇక్కడ మనం ప్రైజ్లో ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ప్రైజ్లో ఒక్కవైపేమో దేవుని పని జరుగుతుంది, మందిరము ప్రైజ్లో గోడ కట్టబడుతుంది, శత్రు ఏమో బలహీనపరుస్తుంది. అందరూ వినండి, అధైర్యం తీసుకొస్తుంది. ప్రైజ్లో ఆ యొక్క పని ఆపివేయడానికి ప్రైజ్లో శత్రు పిలుస్తున్నారని మాట గమనించండి. అప్పుడు నెహెమ్యా అదేవిధంగా నెహెమ్యా యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రైజ్లో దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద నుండి బలం తెచ్చుకొని దేవునిలో ఉన్న సంతోషం పడి ప్రైజ్లో అటువైపు నిరాశలో పడకుండా ప్రైజ్లో బలము తెచ్చుకొని ఏం చేస్తున్నారంటే వారు మొదలుపెట్టిన పనిను ముందుకు నడిపిస్తున్నారని యొక్క విషయాన్ని మనం గమనించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తూ వస్తామంటే, ఒక క్రైస్తవ బిడ్డ యొక్క బలం అంతా కూడా ఎవరు? దేవుడే అనమాట. ఎంత బలహీనైనప్పుడు కూడా బలహీనైనప్పుడు కూడా ప్రైజ్లో బలపరిచేవాడు ఒక్కడున్నాడని యొక్క శక్తి మనం ఎరిగి దేవుడి మీద మాత్రం మనం ఆధారపడి ఎప్పుడైతే ముందుకు సాగుతున్నామో తప్పనిసరిగా బలపరచి నడిపించి నన్ను బలపరచవాని అందే నేను సమస్తము చేయగలని యొక్క ప్రైజ్లో ఆ ధైర్యముతో ముందుకు సాగుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిస్థితి ఏదైనప్పుడు కూడా ఎప్పుడు మనకుండా ఆలోచన ఏంటి? దేవుడు బలవంతుడైన దేవుడు నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాతో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు కనుక తప్పనిసరిగా ఈ పరిస్థితి నుండి ఒక మార్పు వస్తుంది, విడుదల వస్తుంది అని యొక్క రూఢిగా మనం నమ్మి దేవుడి మీద ఆధారపడి మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గోలియాతు ముందు దావీదు నిలబడ్డాడు. అందరికీ తెలిసిన విషయం. గోలియాతు ముందు
దావీదు నిలబడ్డారు. ప్రైజ్లో గోలియాత్ ఏమో ప్రైజ్లో మంచి సైనికుడుగా ఉన్నాడు. గమనించండి, అన్ని సన్నాహంతో ఉన్నాడని మాట. దావీదు చేతిలో ఉండేది ఒక ఒడిశెల మాత్రమే. దానిలో 5 రాయి, అంటే ఒక సంచిలో 5 రాయి, అదేవిధంగా ఒడిశలో ఉన్నాడు. ప్రైజ్లో ఒక్క మాట అక్కడ మనం బలపరచబడాలని మాట. ప్రైజ్లో ఏంటి, నా దగ్గరికి ప్రైజ్లో నీవు కర్రతోను ఆ యొక్క రాయితో రావడానికి నేనేంటి కుక్కనా అని అడుగుతున్నారు. ఎవరు? గొలియాతు అడుగు. అప్పుడు దావీదు ఒక మాట చెప్తాను. ప్రైజ్లో ఇశ్రాయేలీ దేవుడైన దేవుని పేరట నేను వస్తున్నానని చెప్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీ దేవుడైన యెహోవా పేరట నేను, అంటే అక్కడ బలహీనతలో ఈయనకి శక్తి ఇచ్చేదేంటి, బలం ఇచ్చేదేంటి? దేవుడిని మాట. దేవుని స్తోత్రం. దేవుడు మీద ఉన్న విశ్వాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మీద ఉన్న విశ్వాసం అండి. గమనించండి, ఎందుకంటే పాత సమయంలో చేసినదన్నీ కూడా, దేవుడు చేసేదన్నీ కూడా ప్రైజ్లో ఎలుగుబండిని చీల్చేశారు. ఆ యొక్క ప్రైజ్లో ఆ సింహం యొక్క నోరు ప్రైజ్ నుండి ఆ యొక్క గొర్రెను విడిపించాడు. ఇదన్నీ అతనికి అనుభవంలో ఉన్నది కనుక ఆ సింహము ప్రైజ్లో నువ్వు పోలిస్తే, లేకపోతే ఎలుగుబండిని పోలిస్తే ఈ యొక్క ఫిలిష్తీయుడు ఏంటి అని యొక్క ధైర్యం తనకు కలిగిందని యొక్క సత్యం గమనించండి. ఎవరి పేరట? యెహోవా పేరట నేను వస్తున్నాను. ఎందుకంటే బలమిచ్చే దేవుడు యెహోవా కనుక, బలమిచ్చేది ప్రైజ్లో నియమించి ఉన్నారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు ప్రభువా ప్రైజ్లో మన బలహీన పరిస్థితి అది చాలా ఉండండి. ప్రైజ్లో హల్లెలూయా. ప్రస్తుత పరిస్థితిలో ప్రైజ్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలు చాలా ఉండవచ్చు. గమనించండి, ఒకవేళ శత్రువు అవ్వచ్చు, ఒకవేళ మనకు విరోధంగా లేచేవారు అవ్వచ్చు, లేకపోతే మన యొక్క పరిస్థితి అవ్వచ్చు, ప్రతికూల పరిస్థితులు అవ్వచ్చు. ఇదన్నీ కూడా ప్రైజ్లో విజయం పొందడానికి మన యొక్క నమ్మకం ఏమీ ఉండాలంటే ఆ బలవంతుడైన బలమిచ్చే దేవుడు నాకున్నాడు తెలుస్తూ. అంటే దేవుడు బలము నియమించి ఉన్నారు. ప్రైజ్లో ఆయన బలము పరాక్రమం కలిగిన వాడు. ప్రైజ్లో రాకపోతే అక్కడ ఒక మాట ఏం వాడారు తెలుసా? భీకరుడు అంట. దాని స్తోత్రం. ఏంటది? భీకరుడు అంటే రాక్షస రూపమని కాదండి. దాని స్తోత్రం. శక్తిమంతుడు. నా సమస్యలకు పరిష్కారం తీర్చడానికి దేవుడు శక్తిమంతుడు. దాని స్తోత్రం, హల్లెలూయా. నా యొక్క బలహీనత యందు నేను అంటే ఆ పరిస్థితిని బట్టి నేను సంతోషిస్తున్నారని ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే బలహీనుడుగా ఉన్నాడు, బలహీన పరిస్థితిని బట్టి ఈయన ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. కారణం ఏంటి? ప్రైజ్లో నాతో పాటు దేవుడు ఉన్నాడు. ప్రైజ్లో హల్లెలూయా. మన బలహీనతలో మమ్మల్ని బలపరచడానికి, ధైర్యపరచి నడిపించడానికి దేవుడు మనకు తోడే ఉన్నాడు అని ఒక విశ్వాసం మనకు కలిగి ఉండే, ఆ విశ్వాసమే మన బలమని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఆ విశ్వాసమే మనకు బలమిచ్చేది. ఆ బలం ఉండే మనము ఈజీగా మనం ముందుకు సాగలమని యొక్క దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాజుల గ్రంథం 19 అధ్యాయంలోకి మనం వచ్చినట్టయితే, మొదటి రాజుల గ్రంథం 19 అధ్యాయంలోకి మనం వచ్చినట్టయితే, మొదటి రాజుల గ్రంథం 19 ప్రైజ్ ది లార్డ్ మనం చదువుతామండి. మొదటి రాజుల గ్రంథము 19 అధ్యాయం మనం చదువుతాం. ప్రైజ్ ది లార్డ్ 6-7 వాక్యం చదవండి. అప్పమును నీల బుడ్డియు కనపడను కనుక భోజనం చేసి రెండవ మారు వచ్చి ముట్టి, శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనమును చేయని చెప్పి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి దేవునిస్తాం దేవుని పర్వతం పైకి పిలుస్తాం. ఏలియా ప్రవక్త యొక్క పరిస్థితి ఏంటి? నిరాశలో ఉన్నారు, భయముతో ఉన్నారు. ఎందుకు భయం వచ్చింది? యెజబెలుని బట్టి. గమనించండి, భయపడుతున్నారు.
చంపేస్తారేమో అని భయం వచ్చింది. ఒక్కనాడు ఆహాబు ఇసబేలు ముందు నిలబడి నేను చెప్పిన వరకు ఏం కురవదు, వర్షం కురవని ధైర్యముతో చెప్పిన ఆ యొక్క ప్రైజ్లో ఆ దైవ సేవకుడు ఒకనాడు ఏమైంది అంటే ఆ ధైర్యం వచ్చింది, నిరాశ వచ్చింది. ప్రభువా ప్రైజ్లో ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము ఎత్తుకోమని ప్రార్థన చేసి దేవునిస్తోంది. అసలు ప్రాణం పోవాలంటే ఇసబేలు ముందు వెళ్తే చాలు కదా. నిజముగా ప్రాణం పోవాలని అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఇసబేలు భయపడే ఇప్పుడా. అందుకని దేవుడితో ఏమన్నారు, నా ప్రాణము. అటువంటి సమయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నారండి, బలం ఇస్తున్నారు, శక్తి. అంటే ప్రైజ్లో చనిపోతారేమో అని యొక్క భయం ఒకవైపుని మాట దేవుని స్తోత్రం. అటువంటి సమయంలో కూడా దేవుడు ఒక్క పూట భోజనం ఇచ్చారంట, 40 రోజులు 40 రాత్రి. ఆ యొక్క బలముతో ఒక్కసారి ప్రైజ్లో దేవుడు బలపరిస్తే ప్రైజ్లో మనకు ఎన్ని గంటల వరకు ఉందండి దేవుని స్తోత్రం. ప్రైజ్లో హల్లెలూయా. కొండనే మనం వస్తాము, ప్రార్థన చేద్దాము, ప్రైజ్లో వాక్యం విన్నాము, ఏం చేద్దాము, బలపరచబడతాం. ప్రైజ్లో ఆ బలము ఎప్పటి వరకు ఉండాలండి, చివరి వరకు ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే అధైర్యం రానివ్వకూడదు, సందేహం రానివ్వకూడదని మాట గమనించండి. సందేహం మరలా వచ్చేనే ఏమొస్తుంది, మళ్ళా ఎన్నో పర్యాయాలు దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని మందిరముల ద్వారా దేవుడు బలపరుస్తున్నారు, దేవుని ప్రొవిషన్ ద్వారా దేవుడు బలపరుస్తున్నారు. ఏం చెయ్యాలో ఈరోజు ప్రైజ్లో ఎలాగా గడవాలో అని ఆలోచన చేసే సమయంలో దేవుడు ప్రైజ్లో దానికొల్ల మార్గం చూపించి మమ్మల్ని బలపరుస్తున్నారు. తెలుస్తూ లేచి పనిచేయడానికి వాళ్ళ ఆరోగ్యం లేదే అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రైజ్లో బలపరుస్తున్నారు. గమనించండి దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్లో ఈ పగటి వేళ ప్రైజ్లో మన మధ్యలో కూడా ఒక ప్రైజ్లో నిర్మల మామారు ఏం చెప్తున్నారంటే, నేను నా ఆరోగ్యం నిమిత్తం నేనేం చేస్తున్నారు, ప్రార్థిస్తున్నాను. అంటే వచ్చినప్పుడే పాస్టర్తో చెప్పిన మాట, ఆరోగ్యం నిమిత్తం నేను ప్రార్థన చేసి నేను లెగలేను, నేను ఫుడ్ ప్రిపేర్ చేయలేను అని చెప్తున్నారని మాట. శక్తి లేదు, అయినా దేవుని సల్లో వెళ్తాము, దేవుడు నన్ను బలపరుస్తారని ఆ యొక్క విశ్వాసం అని మాట ధ్వనిస్తాం. హల్లెలూయా. ప్రైజ్లో అంటే అనారోగ్యమని మాత్రం కాదు, మన పరిస్థితి ఏదైనప్పుడు కూడా దేవుని సల్లో వెళ్తాము, తప్పనిసరిగా దేవుడు నన్ను బలపరిచేవారే ఉన్నారు అని ఒక నమ్మకమని మాట దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రైజ్లో ఎన్నోసార్లు దేవుడు ఒక ప్రైజ్లో ఆ యొక్క ఆ శక్తినిచ్చి మమ్మల్ని లేవనెత్తి బలపరిచే ఆ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రైజ్లో మరలా నెక్స్ట్ ప్రైజ్లో పరిస్థితి వచ్చినప్పుడు ఇదేమవుతుంది, అది మర్చిపోకూడదని దేవుని వాక్యం మనకు చూస్తాం. హల్లెలూయా హల్లెలూయా. అది మర్చిపోకూడదని మాట. ప్రైజ్లో ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రైజ్లో ఒక్కనాడు తిరిగి ఒకసారి తిరిగి చూడండి. ప్రైజ్లో మీ జీవితములు అద్భుతమైన రీతిలో దేవుడు నడిపించి ఆ పరిస్థితిని జ్ఞాపం చేసుకొని తెలుస్తుంది. అప్పుడు అదే మనకేమిస్తుంది, బలం ఇస్తుందని మాట తెలుస్తుంది, ధైర్యం ఇస్తుందని మాట గమనించండి. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో ఏలియా ప్రవక్త కేరీవాగు దగ్గర దేవుడు పోషిపించారు, విధవరాండింటిలో దేవుడు పోషిపించి ధైర్యపిచ్చి 3.5 సంవత్సరము చాలా ప్రైజ్లో ఆ శక్తితో జీవించారని మాట. ప్రైజ్లో ఇప్పుడు ఇంత పెద్ద అద్భుతం చేసిన తర్వాత ఏదో బలహీన ఎక్కడి నుండో వచ్చింది, ఓకే పర్వాలేదు, కానీ దేవుడు ఏం చేస్తున్నారు, బలపరిచేవాడే ఉన్నాడని ఒక వాక్యం, ఒక విషయం మనం గమనించడం. దేవుని బిడ్డలనే దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు, బలహీనలో ఉంచరండి, నిరాశలో ఉంచరు అని యొక్క సత్యం మనం గమనించండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో దేవుని బిడ్డలు ఎన్నడూ కూడా ఆకలి కొని చచ్చిపోయే పరిస్థితి లేదండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ మార్గం లేకుండా ఉన్న పరిస్థితి అంటే ప్రైజ్లో
ఆటంకాలు వస్తుంది, అదేవిధంగా కొన్ని ప్రైజ్లో పరిస్థితి విరోధంగా వస్తుంది. వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తున్నారు? విడిపించి నడిపించేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఒకవేళ ఎవరైనా గొడవకి వచ్చినా ఏం చేస్తుంది? అది లేకుండా పోతుందని దేవుని స్తోత్రం. అది అనుభవాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఏలియా ప్రవక్త బలహీన సమయంలో కూడా దేవుడు ఏం చేశారంటే, అంటే దేవుని శక్తి అటువంటిది, దేవుని బలం అటువంటిది. లేకపోతే మనం ఎందుకు దేవుని ఆరాధించాలండి? దేవుని స్తోత్రం. అంతే కదా. ప్రైజ్లో ఏదో ప్రైజ్లో భయపడి కూర్చొని ప్రైజ్లో ఆరాధించిన స్తోత్రం చెప్పుకొని వెళ్ళిపోవటం కాదండి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో వచ్చారా? ఏం పొందుకోవాలి? బలం పొందుకోవాలి, శక్తి పొందుకోవాలి. ఒక వారానికి అవసరమైన ఎక్కువ అక్కర్లేదు అండి. ప్రైజ్లో ఒక వారానికి ఎంత కావాలో అందు పొందుకొని మనము ధైర్యంతో ముందుకు సాగాలి. స్తోత్రం. హల్లెలూయా. అదే ప్రార్థన. ప్రభువా, ఈ యొక్క వారం జీవించడానికి కూడా ఆ శక్తి నాకు దయచేయండి, కృప నాకు దయచేయండి ప్రార్థన చేస్తూ. అంటే ముందు సమస్యలే, శత్రువులే, ప్రైజ్లో నిరాశే, అటువంటి పరిస్థితులన్నీ కూడా దాన్ని ఎదుర్కోవడానికి ప్రభువా ధైర్యం దయచేయండి, శక్తి దయచేయండి ప్రార్థన చేసి మనం అనుదినం ముందుకు సాగి. ఎందుకంటే ప్రైజ్లో లోకములో నీకు శ్రమ కలుగుతుందని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట. ఆ ధైర్యంతో మనము ముందుకు సాగుదాం, ఎదురు చూద్దాం. ప్రైజ్లో అదేవిధంగా ప్రైజ్లో దేవుడు శక్తి ఇస్తే ఎవ్వరు కూడా ప్రైజ్లో అందరూ కూడా బలపరచబడతారని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మనం తెలుస్తాం. పేతురు యోహాను ఒక మందిరం దగ్గరకు వెళ్ళారు. మందిరం దగ్గరకు వెళ్ళినప్పుడు పుట్టినప్పటి నుండి కుండివాడు ఒకడు భిక్ష ఎత్తుకునే పరిస్థితి. ప్రైజ్ అపోస్తల కార్యములో మనం చదువుతున్నామని మాట. భిక్ష ఎత్తుకొని ఉండగా ప్రైజ్లో అపోస్తల పౌలు ప్రైజ్లో పేతురు యోహాను ఏమన్నారంటే, నీవేమో బెండి బంగారము కోరుతున్నారు, అంటే ఈ రోజుకి కావలసిన అవసరం కొరకు నీవు అడుగుతున్నారు, కానీ ప్రైజ్లో జీవితాంతం నిన్ను బలపరిచే ఒక కార్యం నీ జీవితంలో నేను చేయబోతున్నారని చెప్తున్నాను. హల్లెలూయా. ఒక్కసారి మా అమ్మని చూడు, మా శక్తిని మేము చూడు, మా సంతోషం మేము చూడు. ప్రైజ్లో ఇంకా ఎన్నడూ నీవు ఒక్కొక్క రోజు కొరకు నీవు అడిగే పరిస్థితి రాదు, కానీ జీవితాంతం నిన్ను బలపరిచే ఒక కార్యం దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నారని మనదనిస్తాం. హల్లెలూయా. ప్రైజ్లో ఏం చెప్పారు? లేచి యేసు పేరట లేచి, ప్రైజ్ శక్తి వచ్చింది, లేచి నిలబడారు. ప్రైజ్లో గంతులు వేశారు, డాన్స్ చేశారు, ప్రైజ్ ఆనందించారు, శక్తి పొందుకున్నారు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మన స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు బలపరిచే దేవుడు, శక్తిపరిచే దేవుడు. దేవుని స్తోత్రం. ప్రైజ్లో ప్రైజ్లో నీయందు యెహోవాయందు ప్రైజ్లో శక్తి నొందినవాడు ధన్యుడు. 84వ కీర్తనం ఉంది. బాకా లోయల్లో పడి వెళ్ళిచ్చు జలమయముగా మారుస్తారు. ఒక్కసారి నీ వలన బలమునుందా మనుష్యులు ధన్యులు, యాత్ర చెయ్యు మార్గము అది ప్రియములు. ఎందుకు? దేవుడు తోడే ఉన్నాడు కనుక. స్తోత్రం. అంటే ధైర్యం అని మాట. పర్వాలేదు, గమనించండి, మేము ముందుకు సాగుతాం అని ఒక ధైర్యము. బాకా లోయల్లో పడి వెళ్ళొచ్చు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. బాకా లోయలనగా కన్నీటి అనుభవం అండి. బాకా అంటే కన్నీరు అన్నమాట. బాకా అనగా కన్నీటి అనుభవంలో నుండి వెళ్ళినప్పుడు కూడా దాన్ని ఏం చేస్తారంట? జలమయంగా తీరుస్తారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్. అంత భయంకరుడు, అంతే ఆ పదం వాడుకోండి, ఏం పర్వాలేదు. ఏంటది? భీకరుడు, భయంకరుడు. భీకరుడు, భయంకరుడైన దేవుణ్ణి మనము వెంబడిస్తున్నాము. ప్రైజ్లో ఈ 2.5 గంటలు వేస్ట్ చేసి ఊరకనే కాదండి. ప్రైజ్లో హల్లెలూయా. దానికి కూడా ప్రైజ్లో హల్లెలూయా ప్రతిఫలం ఉంది. దానికి కూడా వెలము పొందే వారంగా ఉండాలని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో సామెతల గ్రంథము 18:10 ఒకసారి చదవండి. సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు
ఆమేన్. యెహోవా నామము బలమైన దుర్గమండ, నీతిమంతులు ఏం చేస్తారు? దానిలో పరిగెట్టి అండి సురక్షితంగా ఉండారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని నామం ఎత్తుకుంటే చాలు, అది బలమైన దుర్గమండ, పరిశుద్ధులు దాంట్లో నుండి ప్రవేశిస్తారని మనం తెలుస్తాం. యెషయా గ్రంథం 40లో ఉంది, యెహోవా కొరకు కనిపెట్టేవారు, ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. పక్షివారు యవనము వలె, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదరుదురు, అలయక పరిగెత్తుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని కొరకు ఎదురు చూద్దాం. ఎందుకంటే శక్తి యొక్క ఊటయని మాట దేవుడు స్తోత్రం. శక్తి యొక్క హల్లెలూయా ఊటయని మాట, ఆ యొక్క సోర్స్ అని మాట, అక్కడ నుండి ప్రభావం నీ మీదకి గుమ్మరించబడును గాక. ఆమేన్. హల్లెలూయా స్తోత్రం. ఆ శక్తి యొక్క ఊటి అయిన దేవుని ఎదురు నుండి ప్రైజ్ ది లార్డ్. పరిస్థితి ఏదైనప్పుడు కూడా నిరాశ అవ్వచ్చు, ప్రైజ్ నిష్ప్రభులో ఉండవచ్చు. అంటే ప్రైజ్లో గమనించండి, శారీరక బలహీనం ఉండవచ్చు, గమనించండి. అదేవిధంగా పరిస్థితిని బట్టి, దైనందిన జీవితంలో మనకు కావలసిన విషయాలను బట్టి అవ్వచ్చు. ఎటువంటి బలహీనత అయినప్పుడు కూడా దేవుడు బలపరిచేవాడే ఉన్నారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ప్రైజ్లో ఆ యొక్క బలం మనకి నియమించి ఉన్నారు. దాన్ని ఏం చేసుకోవాలంటే పొందుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దారిలో ఉండకూడా మన ప్రైజ్లో మన ముందు ఉన్నప్పుడు కూడా దానిని అనుభవించకుండా ప్రైజ్లో మనం ముందుకు సాగితే అది మనము పొందలేం. కానీ ఎప్పుడైతే ప్రైజ్లో దేవుల్లో ఉండి దేవుని శక్తి పొంది ప్రైజ్లో ద జాయ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ఆ సంతోషం, దేవుని సన్నిలో ఉన్న ఆ సంతోషం, దేవుల్లో గడిపిన ఉన్న సంతోషం. గమనించండి, పాట పాడినప్పుడు కొన్నిసార్లు ఉన్న సంతోషం, దేవుణ్ణి ఆరాధించినప్పుడు కొన్నిసార్లు ఉన్న సంతోషము, వాక్యం అది ప్రైజ్లో దేవుని శక్తి అండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో హల్లెలూయా. ఆ సంతోషము ప్రైజ్లో దేనిగా మార్చబడుతుంది? అదొక శక్తిగా మార్చబడుతుందని మాట ధ్వనిస్తాం. ఎందుకంటే రోజు ముందుకు సాగడానికి ఉన్న శక్తి అని మాట ధ్వనిస్తాం. అందుకని దేవుని స్థానంలో వచ్చి ఎప్పుడు కూడా సంతోషం పొందేవారంగా ఉండాలి, ఆనందించే వారంగా ఉండాలి. ప్రైజ్లో ఆ ఆనందము సంతోషమే నీకేం కలుగుతుంది? శక్తి కలుగుతుందని మాట స్తోత్రం. అటువంటి శక్తి దేవుని మందిరములో దేవుడు ఏం చేశారు? దానినే, అదే చివరి మాట మరొకసారి చదవండి, నేను ముగిస్తాను. ఇశ్రాయేలు దేవుడే, భీకరుడు దేవుడే, బలా పరాక్రమమును అనుగ్రహించారు. ధ్వనిస్తాం. ఒక్క మాట కూడా నెహెమ్యా గ్రంథము 8:10 కూడా చదవండి. నెహెమ్యా గ్రంథం 8:10. మరియు అతడు ఈ దినము ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన నీవు బలము పొందెదరు. హల్లెలూయా. హల్లెలూయా. బలం పొందడానికి ఏం చేయాలండా? యెహోవాయందు ఆనందించుడి. ఆ మాట ఒకసారి కూడా చదవండి. ఆ వర్డ్స్ అది కాదు, అదే అక్కడ నుండి, అదే ఏలేనగా ఈ దినము ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, దుఃఖపడవద్దు, యెహోవాయందు ఆనందించుట వలన బలమొందెదరు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ అండి. ప్రభు ఒక జాయ్, సంతోషం, ఆ ఆనందం. దాని స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రైజులు దేవుణ్ణి ఆరాధించి బలం పొందటం లేదా? చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు నీలో ఒక ప్రత్యేకమైన శక్తి వ్యాపరించటం లేదా? ప్రైజులో. అందుకని సంతోషించుడి,
ఇది ప్రభు దినము. దీని స్తోత్రం. అదే కదా పైన రాసి ఉంది, బిగినింగ్ నుండి చదవండి. అది ఇట్లాను అండి, కొవ్విన మాంసం భక్షించుడి, పానం చేయుడి, ఇదివరకు కొనని పంపించుడి ఈ దినము. ప్రైజులో అంటే ఏమీ లేని పరిస్థితి నుండి ప్రభు దినమున ప్రభు బలపరచే రోజని మాటతోనే స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందు ఏం చేయాలి? ఆనందించుకోవాలి. ధ్వని స్తోత్రం. ప్రైజులో హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా ప్రభువునందు ఆనందించుడి. అదే మరలా చెప్పదను. ప్రైజులో పిలిపి 4:4. ప్రైజులో ఎల్లప్పుడూ ప్రభువును కారణమేంటి? బలం ఇచ్చేవాడు ఆయన కనుక, శక్తి పరిచేది ఆయన కనుక ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుదను, ఆనందించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో ఈ పగటి వేళ హల్లెలూయా స్తోత్రం జ్ఞాపకం చేసుకోండి, నమ్మండి. ప్రభు ఒక హల్లెలూయా శక్తికి స్తోత్ర ఆయనే. దేవుని స్తోత్రం. ప్రైజులో హల్లెలూయా. ఆయనే మనకు బలము నియమించి ఉన్నారు కనుక ప్రైజులో ఆయనలో మనము సంతోషిస్తాం. పరిస్థితిని బట్టి ప్రైజులో నిరుత్సాహపడకుండా, ప్రైజులో నిరాశపడకుండా, ప్రైజులో బలమిచ్చే దేవుడి మీద ఆధారపట్టుకొని మనం ముందుకు సాగుదాం. ప్రైజులో దేవుడు ఈ పగటి వేళ ప్రతి ఒక్కరిని ధైర్యపరచునుగాక. దేవుడు ప్రతి ఒక్కరు ప్రైజులో దేవుల్లో సంతోషించడానికి కృప దయచేయనుగాక. ప్రైజులో దేవుడు ఈ చిన్న మాట ద్వారా దీవించునుగాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం ఒక క్షణము. ప్రైజులో దేవుని సన్నిధిలో బలం ఉంది, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. నేను యెహోవా పేరుట వచ్చుతానని చెప్తున్నాను. మడదుని స్తోత్రం. ఊరికనే కాదు దేవుని సన్నిధిలో వచ్చేది, సంతోషించి వెళ్ళాలి. ప్రైజులో బలపరచబడి వెళ్ళాలి, ధైర్యంతో వెళ్ళాలి. ఒక వారం జీవించడానికి ఆ కృప పొందుకొని వెళ్ళాలి. ఆయనే బలము నియమించి ఉన్నారని. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు ప్రైజులో బలమిచ్చేవాడే ఉన్నారు, ధైర్యం ఇచ్చేవాడే ఉన్నారు. ప్రైజులో నిరాశలో ఉండి నిష్ప్రభలో ఉండి ఎవ్వరు ప్రైజులో జీవితం గడపాలని దేవుడు కోరటం లేదు, ఆగ్రహించటం లేదు. కనుక దేవుడు బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. అది శత్రు ముందైనప్పుడు కూడా, హల్లెలూయా జీవితంలో పరిస్థితిని బట్టి అయినప్పుడు కూడా దేవుడు బలపరిచి ఈ రోజు వరకు నడిపించినట్టయితే రేపు కూడా నడిపించడానికి దేవుడు సమర్థుని నమ్ముతాం, రూఢిగా నమ్ముతాం. ప్రైజులో దేవుని సన్నిధిలో మమ్మల్ని సమర్పిస్తాం. ప్రైజులో శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయము నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించారు, అందుని బట్టి నీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి, నడిపించండి. ప్రైజులో ఇంతవరకు నడిపించారు ప్రభువా. మా బలము నీవే ప్రభు, నీకు వందనాలు. మమ్మల్ని బలపరిచేవాడు నీవే ప్రభు. నీ మీద మాత్రం మేము ఆధారపడి ముందుకు సాగడానికి కృప దయచేయండి. పరిస్థితి ఏదైనప్పుడు కూడా ప్రభు హల్లెలూయా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నీవే నడిపించమని ప్రార్థిస్తాం. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. ప్రతి ఒక్కరే నీ చేదు అనారోగ్యంతో బాధపడిన వారు ఉన్నారు, ముట్టి స్వస్థపరచండి. సాక్ష్యం ద్వారా ప్రార్థన అడిగేవారు ఉన్నారు, వారిని నీవు బలపరచమని ప్రార్థిస్తాం. అదేవిధంగా ప్రభు ఆర్థిక ఇబ్బందులోను, అప్పు భారంలోను, జీవితం బాధ లేని పరిస్థితి ఇదన్నీ కూడా నీకు తెలుసు ప్రభు. అందరినీ దర్శించి విడుదలిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సంఘమును బలపరచమని ఇచ్చిన ప్రార్థన ఎత్తబడిన కానుక దశంభాగం దీవించండి. ఈ యొక్క మిషనరీ సేవ కొరకు వాడబడిన కృప దయచేయండి. నోటి ప్రతిఫలం ప్రతి కుటుంబానికి ఇచ్చి నడిపించమని ఇచ్చిన ప్రార్థన యేసయ్య నామములో ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు సకల కృపయు పరిశుద్ధాత్మయు అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండనుగాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మమ్మల్ని